వెల్కమ్ టు రమాదేవి చేతి వంటల ఛానల్కి. మరి మీరు అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. మరి ఈరోజు బగారా రైస్, ఆలుగడ్డ వంకాయ కర్రీ చేసుకుందామండి. ముందుగా మనం బగారా రైస్ చేసుకుందామండి. అయితే ఫస్ట్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ముందు బగారా రైస్ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటివో చూద్దామండి. చూడండి, ఫస్ట్ నేను కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్నా, కొంచెం కలమాకు తీసుకున్నా, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా, ఉల్లిపాయలు సన్నగా పొడుగా కట్ చేసుకున్నా, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు తీసుకున్నా, ఆయిల్ కొంచెం నూనె తీసుకున్నా, హోల్ గరం మసాలా తీసుకున్నా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నా, బిర్యానీ ఆకు తీసుకున్నా. తయారీ విధానం చూద్దాం ఇప్పుడు. నేను ఆల్రెడీ బియ్యం నానబెట్టుకున్నానండి. చూడండి, నేను ఫస్ట్ స్టవ్ అంటించుకుంటున్నానండి. రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకుంటున్నానండి. ఈ గిన్నె వేడవనిద్దాం. చూడండి, గిన్నె వేడైంది. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అవనిద్దాం. చూడండి, ఆయిల్ హీట్ అయింది. ఉల్లిపాయ వేసుకుందాం. చూడండి, బగారా రైస్కు ముందుగా ఉల్లిగడ్డ వేసుకున్నానండి. కొంచెం నూనె పోసుకొని ఉల్లిగడ్డ వేసుకున్నానండి. ఈ ఉల్లిగడ్డ బాగా ఎర్రగా వేయించుకుందామండి. బగారా రైస్లోకి, బిర్యానీలోకి వేగినట్టు వేయాలండి. ఉల్లిగడ్డ కలర్ వస్తుంది, టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది. నేనైతే ఇలా వేయించుకుంటానండి. చూడండి, ఉల్లిగడ్డ వేగింది కదండి. అల్లం ఎల్లిగడ్డ, బిర్యానీకు, హోల్ గరం మసాలా అండి. ఇవి కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అల్లం ఎల్లిగడ్డ చూడండి వేగినవి. ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కొంచెం కలమాకు, ఇవి కూడా కొద్దిగా సేపు వేయించుకుందామండి. చూడండి, వేగిందండి. ఇప్పుడు నీళ్ళు పోసుకుందామండి. నేను ఇప్పుడు ఈ గిన్నెతో ఒక గిన్నె బియ్యం నానబెట్టుకున్నానండి. ఒకటి సగం నీళ్ళు పోసుకుంటాను. దీంతో ఒకటి సగం పోసుకున్నాండి. ఉప్పు అండి టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు ఇది కలుపుకుందామండి. కలుపుకొని మసలనిద్దాం బాగా. చూడండి, ఎసరు మసలిందండి బాగా. ఇప్పుడు ఇందులో బియ్యం వేసుకుందామండి, నానబెట్టిన బియ్యము. మొత్తం వేసుకొని చూపిస్తానండి. చూడండి, బియ్యం వేసుకున్నాం కదండి. కలుపుకుందామండి ఒకసారి. ఇది ఉడికించుకుందామండి అన్నము. చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. చూడండి, అన్నం దగ్గర పడిందండి ఉడకనికే. చూడండి, అన్నం ఎంత సూపర్గా అయిందో. ఇది ఇంకా చిన్న మంట పెట్టుకుందామండి. ఇప్పటి దగ్గర పెద్ద మంట పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు చిన్న మంట పెట్టుకుందామండి. చిన్న మంట పెట్టి మగ్గించుకుందాం. ఇక అన్నం ఎంతవరకు అయిందో చూద్దామండి. బగారన్నం ఓకేనండి. ఇది అయ్యిందండి. ఇక దీన్ని ఆఫ్ చేసుకుందామండి. వంకాయ ఆలుగడ్డ కర్రీ చేసుకుందామండి ఇందులోకి. చూడండి, కర్రీ కోసం మనం వంకాయలు తెంపుకుందామండి. కొన్ని చూడండి, మన చెట్ల వంకాయలేనండి. చూడండి, బగారా రైస్లో చూడండి వంకాయలు తెంపుకున్నాం కదండి. ఇప్పుడు ఇన్ని వంకాయలు వచ్చినాయి మనకు. దీంతో పాటు 2 ఆలుగడ్డలు వేసుకుందామండి. అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో నేను ఉప్పు, కొత్తిమీర, పుదీనా ముందు వేసుకున్నానండి, కట్ చేసుకొని ఉప్పు నీటిలలో. ఇప్పుడు ఇవి కూడా మనం కట్ చేసుకుందామండి సన్నగా. వంకాయలు, ఆలుగడ్డ చెక్కు తీసి అట్లే ఉల్లిపాయ కట్ చేసుకుందాం. చూడండి, ఉల్లిపాయ కట్ చేసుకున్న, అట్లే వంకాయలు, ఆలుగడ్డ. చూడండి, ఫస్ట్ అయితే బాండి పెట్టుకున్నానండి. బాండి వేడైనాక మనం నూనె పోసుకుందామండి. వంకాయ
ఆలుగడ్డ కర్రీలోకి. అయితే నూనె హీట్ అవ్వనిద్దాం. నూనె వేడైందండి. ఉల్లిపాయలు వేసుకున్నామండి. ఎర్రగా వేయించుకుందాం. చూడండి ఉల్లిపాయలు వేగుతున్నాయండి. ఇందులో అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. చూడండి ఉల్లిగడ్డ పచ్చివాసన వేయింది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇది పచ్చివాసన వేయేంత వరకు వేయించుకుందామండి. చూడండి ఉల్లిపాయ వేగిందండి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకుందామండి. చూడండి వంకాయ ముక్కలు ఆలుగడ్డ బాగా వేయించుకుందామండి నూనెలా. కూరగాయ ముక్కలు వేగే లోపల నానండి. చూడండి వంకాయ ముక్కలు వేగినాయి కదండి. పసుపు వేసుకుందామండి తగినంత. పసుపు వేసుకొని బాగా వేయించుకుందామండి ముక్కలు. ఇవి బాగా వేయించుకోవాలండి పసుపు వేసినాక. చూడండి వంకాయ వేగిందండి. టమాటాలు వేసుకుందాం. కట్ చేసిన టమాటాలు, కారం పొడి ఇవి బాగా కలుపుకుందామండి. చూడండి ఇప్పుడు ఇవి వంకాయలకు టమాటాలు ఉప్పు కారం బాగా పట్టించినామండి. ఉప్పు కారము కూరగాయ ముక్కలకి. ఇప్పుడు సరిపోయినన్ని నీళ్ళు పోసుకుందాం. 1 గ్లాస్. ఇప్పుడు ఇది ఉడికించుకుందామండి. ఓకేనండి. మూత పెట్టి ఉడికించుకుందాం ఇక. చూడండి కూర ఉడుకుతుంటే ఇది కూరగాయల మసాలా ప్యాకెట్ అండి. ఇది వేద్దాం. అట్లా కొబ్బరి పొడి వేసినాం కదండి. చూడండి ఇక వంకాయ కూర రెడీ అయిందండి. కమ్మటిగా వాసన వస్తుందండి వంకాయ ఆలుగడ్డ కర్రీ. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయడమేనండి. ఇది ఆఫ్ చేసుకుందామండి. ఉడికింది. ఓకేనండి. ఇక టేస్ట్ చేయడమేనండి. ఓకేనండి. మరి నా వీడియో నచ్చిందా అండి? నా వీడియో నచ్చినట్టయితే మరొక లైక్ ఇవ్వండి. ఓకేనండి. బాయ్ అండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.